హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము. మీకు టోటల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఎగ్జామ్లో మీకైతే 12 క్వశ్చన్స్ అయితే వస్తుంది. ఆ 12లోకి వెళ్ళి మీకైతే ఎనీ 8 అయితే రాయాలి. సో మీకు ఎనీ 8 రాయాలి కదా, నేనైతే మీకు టాప్ 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆ 10 క్వశ్చన్స్ నుంచి మాక్సిమం టు మాక్సిమం 5 to 6 క్వశ్చన్ అయితే డైరెక్ట్ మీ ఎగ్జామ్ లో వస్తుంది. సో ఆ 10 క్వశ్చన్స్ ఏందో మనమైతే ఈ వీడియో చూసుకుందాం. సో చూడండి, గన్ షాట్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఎకనామిక్స్ ఎగ్జామినేషన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలిస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ నెగటివ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. సెకండ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద డిమాండ్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్. ఫోర్త్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ రియల్ వేజెస్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ స్టాటిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. సిక్స్త్ వచ్చేసి వాట్ ఈస్ యూటిలిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్. ఇందులోనే ఇంకోటి ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్స్ గూడ్స్. ఇప్పుడు ఈ రెండు దాంట్లో డిఫరెన్స్ లా ఏది ఇంపార్టెంట్ అంటే మాక్సిమం టు మాక్సిమం ప్రిఫరెన్స్ అయితే ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్స్ గూడ్స్ కి ఇవ్వండి. దాని తర్వాత మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ టాపిక్స్ కి వెళ్ళండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ మోనోపాలీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. నైన్త్ వచ్చేసి వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. సో ఇందులోకి వెళ్ళి కూడా మీకు ఏ క్వశ్చన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలంటే ఈ స్టార్టింగ్ టాప్ 5 క్వశ్చన్ చూస్తారు కదా, ఇందులోకి వెళ్ళైతే మీకు 100% 3 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ లో వస్తుంది. మిగతా మిగతా లాస్ట్ 5 క్వశ్చన్స్ నుంచి మీకైతే 2 అన్న 3 అన్న ఎగ్జామ్ రావచ్చు. సో బేసికలీ అయితే 5 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా మీ ఎగ్జామ్ లో వస్తుంది. సో మీరైతే ఏ క్వశ్చన్ ప్రిపేర్ అయినా కాకుండా ఈ 10 క్వశ్చన్స్ అయితే షార్ట్ ఆన్సర్స్ కోసం 100% ప్రిపేర్ కండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయితే ఖాళీ బొరాన్ రాసేయాలి. ఏమున్నా మీకు ఏ క్వశ్చన్ వచ్చినా రాకున్నా అన్ని సుత్తి గీకి రండి. మీరు ఎంత గీకుతారో అన్ని మార్క్స్ కూడా ఇస్తారు వాళ్ళు. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.